ఇది ఆయిల్ పామ్లో అంతర పంట కింద సినమన్ పంట, దాల్చిన చెక్క, పలావాకు రెండు దీన్ని ఒక చెట్టు నుంచే వస్తాయండి. ఇది దాల్చిన చెక్క అన్నది కల్టివేషన్ చేయడానికి ఆయిల్ పామ్లో వేరే మెథడ్ అండి. కొబ్బరి ఓపెన్లోనేమో కూడా వేరే మెథడ్. అంటే ఇది చేతంటే ఒక పిట్టు తీసి దాంట్లో 6 మొక్కలు కానీ లేదా 9 మొక్కలు కానీ పిట్లో రౌండ్ ద పిట్టు వేసుకోవాలండి. రౌండ్ ద పిట్టు వేసుకుంటే ఎందుకు చేతంటే మనం ఎక్కడైనా ఓపెన్గా ప్లాంటేషన్ చేసాం అనుకోండి, దగ్గర బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచెస్ వచ్చినప్పుడు బార్క్ రిమూవింగ్ కష్టం అవుద్ది. బార్క్ రిమూవ్ అనేది కష్టం కాబట్టి క్లోజ్డ్గా వేస్తే అది ల్యాంకీ గ్రోత్ వస్తుంది కాబట్టి ల్యాంకీ గ్రోత్లోంచి ఈజీగా మనకి బెరడు తీసుకోవచ్చు అండి. ఇదిగో బ్రాంచెస్ వచ్చినాయండి, ఇదిగోండి దగ్గరగానే వేసాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రాంచెస్ ఏం లేవు. మళ్ళీ ఇదిగో బ్రాంచెస్ అండి, ఇగో ఇక్కడి నుంచి బ్రాంచెస్ రా. ఇది బ్రాంచెస్ అంటే 2 అడుగులు అడుగుకి ఒక బార్క్ వస్తుంది. అంటే మీరు మార్కెట్లో చూసేది అంతా చిన్న బార్కు, ఇది పొడుగు బార్క్ రావాలి. చెక్క సినమన్ చెక్క రౌండ్గా వస్తుంది. రౌండ్ రోలర్స్ కింద చెక్క స్టిక్ లాగా వస్తుంది. అది ఒరిజినల్ సినమన్. అది ఆ సినమను ఈ రకంగానైతే ప్లాంటింగ్లో అవుతుంది. మొత్తం వరల్డ్ వైడ్ 4 రకాల సినమన్లు ఉన్నాయి. ఒకటేమో సిలోన్ సినమన్, ఒకటేమో చైనా సినమన్ క్యాషియో రకం, తర్వాత వియత్నాం వాడిది ఒక రకం, తర్వాత మలేషియా వాడిది ఒక రకం అండి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. కానీ మేజరు చైనా సినమన్నే 96% ప్లే అవుతుంది. మొత్తం వరల్డ్ అంతా అదే రోల్ అవుతుంది. కానీ ఆరోమా కానీ దేనివల్ల కానీ సిలోన్ సినమన్ అనేది ట్రూ టు సినమన్ అండి. ట్రూ టు సినమన్ కాబట్టి అది వాడుకుంటే మంచిది. ఇది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇది స్వీట్ వస్తుంది తింటే. అదే చైనా సినమన్ క్యాషియో రకం తింటే స్వీట్ రాదు, ఘాటు వస్తుంది. ఈ సినమన్ డిఫరెన్స్. ఇది బార్క్ ఏమో పల్చగా ఉంటుంది, చైనా సినమన్ బార్క్ లావుగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల ప్లాంట్ అండి ఇది? ఇది 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు రౌండ్గా వేయటం మూలంగా ఫస్ట్ ప్లాంటింగ్ చేసినప్పుడు 2 ఇయర్స్కి క్రాప్ వస్తుంది. అక్కడి నుంచి ఎవ్రీ 1.5 ఇయర్కి క్రాప్ వస్తుంది. క్రాప్ ఈ గ్రీన్ నుంచి బ్రౌన్ మారితే క్రాప్ హార్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కలర్లో రాగానే హార్వెస్ట్ చేయొచ్చు. ఇది కరెక్ట్ సిమ్టమ్. అంటే మీరు చెప్పిన రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్గా తీసుకొని ఎంత బోరు వచ్చే అవకాశం ఉంది. స్టిక్ దాన్ని బట్టి వాల్యూ అండి మార్కెట్లో. ఇలాగా 2 ఇయర్స్ ప్లాంట్ కదా సార్ ఇది? 2 ఇయర్స్ ప్లాంట్ అండి. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు ఇట్లా మనకు తీసుకోవచ్చు? ఇది సంవత్సరానికి ప్లాంటింగ్. నెక్స్ట్ ఫస్ట్ క్రాప్ ఏమో 2 ఇయర్స్, సెకండ్ క్రాప్ అన్నది ర్యాటూన్ క్రాప్ అన్నది 1.5 ఇయర్కి వస్తుంది. ఒక్కసారి నరికిన తర్వాత 2 సక్కర్స్ వస్తాయి, 2 పిలకలు వస్తాయి. రెండు కూడా 1.5 ఇయర్లో హార్వెస్ట్ చేసేయచ్చు. మళ్ళీ హార్వెస్ట్ చేస్తే 4 పిలకలు వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ అలాగా 1.5 ఇయర్కి హార్వెస్ట్ చేస్తూ ఉంటే పిలకలు డబల్ పెరుగుకుంటూ వెళ్తుంది, మల్టిపుల్. ఎన్ని సంవత్సరాలుగా మనం ఈ మొక్కని తీసుకోవచ్చు. ఎన్ని మొక్కలు పెట్టాలండి ఒక పిట్ చుట్టూ? 6 నుంచి 9 వరకు మొక్కలు పెట్టచ్చు. ఎంత ఉండాలి సార్ దీని ఈ రౌండ్? ఇది 2.5 feet డయా కావాలి. 2.5 feet డయాలో 6 నుంచి 9 మొక్కలు పెట్టచ్చు. 9 మొక్కలు కాంపిటీషన్. అంటే ఇక్కడ 6 మొక్కలు పెడతాం సార్. ఎందుకు 6 మొక్కలు పెట్టాలని చెప్పేసి అంటున్నారు? 6 మొక్కలు క్లోజ్డ్గా పెడితే, 4 సింగిల్గా పెడితే బ్రాంచెస్ ఎక్కడ పడితే అక్కడ బ్రాంచెస్ వస్తాయి. ఓకే. క్లోజ్డ్గా కాంపాక్ట్గా ఉంటే కాంపాక్ట్గా లైటింగ్ కాంపిటీషన్ కోసం అదే గ్రోత్ బాగా వస్తుంది. అచ్చా, అంటే సింగిల్ ఉంటే కనుక ఎక్కువ కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయి. సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సైడ్ బ్రాంచెస్ వస్తే మాత్రం మనకి బార్క్ బాగా రాదు. దాని పక్కన కాంపిటేటివ్గా మొక్క ఉంటే కనుక అదే స్ట్రైట్గా ఎక్కువ లెంగ్తీగా పెరుగుద్ది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ దాల్చిన చెక్క సంబంధించింది కొమ్మకి వచ్చిన మధ్యలో ఉన్న గ్యాప్ బట్టే రేట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి కొమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం చుట్టూ మనం ఈ పిట్టి మీద మొక్కలు పెంచుతాం మనం. ఓకే. దీనికి ఎరువులు కానీ పురుగు మందు కానీ ఏది పని లేదు. న్యాచురల్గా పెరిగేది న్యాచురల్గానే తీసుకోవాలి. ఓకే. మీరు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు సార్? ఎన్ని మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడైతే 500 వేసామండి. దగ్గర పోయి 200 మొక్క ఉంది ఇప్పుడు. పెద్ద చెట్లు మాత్రం ఉన్నాయి. ఓకే. మేము ఈ టైప్ కాకుండా మామూలుగా ఫస్ట్ ఏం చేసామంటే 20 సంవత్సరాల క్రితం ఒక మొక్కలు నాటుకుంటూ వెళ్ళాం. నాటుకుంటే వైడ్గానే వేసాం. వైల్డ్ ప్లాంటేషన్కి అయితే వైల్డ్గానే పెరిగింది. అది ప్రాసెస్ ఏమో వేరే
ఇది సిపిసిఆర్ఐ కేసరగడ్డోడు ఈ మోడల్ డెవలప్ చేశాడు. ఈ మోడల్కి వెళ్ళామండి. ఓకే. అప్పుడు ఇది చెట్టు పెరిగే కొద్దీ ఇబ్బంది ఉండదండి, చుట్టూ 6 మొక్కలు ఉంటాయి కదా, ఇబ్బంది. ఎప్పటికప్పుడు 1.5 yearలో రిమూవ్ చేస్తాం కదా, కింద స్టెమ్ లో అవుతుంది కదా, మెయిన్ లావ్ అయితే మనకి టెలరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అది వస్తుంది మళ్ళీ వస్తూ ఉంటుంది, ఇబ్బంది లేదు. మెయిన్ శ్రీలంకలో అలాగే చేస్తున్నారు. ఓకే, ఈ మోడల్లో చేస్తున్నారు. ఈ మోడల్లో చేస్తున్నారు. ఓకే, ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు సార్? ఇది కేరళ నుంచే తీసుకొచ్చాం. కేరళ నుంచి. మన దగ్గర కూడా సర్వైవల్ అవుతుంది. దీనికి కూడా ఏమన్నా టెంపరేచర్ రిక్వైర్ ఉంటుంది? రిక్వైర్మెంట్ ఓపెన్ వేసుకోవచ్చు, దీంట్లో వేసుకోవచ్చు, ఓపెన్లోనే వేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు ఎంత పర్ ఇయర్ ఎంత అమ్ముతున్నారు సార్ ఎండు దాల్చిన చెక్క మీరు? ఎండిపోయింది ఇది కొద్దిగానే ఇస్తున్నాం, 6 kg చొప్పున ఇస్తున్నాం అందరికీ. అంటే క్యాలిక్యులేట్ లేకుండా ఎంత వస్తుంది ఇచ్చేస్తున్నారు. ఎంతకు అమ్ముతున్నారు సార్ కిలో? సీజన్స్ ఉంటాయండి దీంట్లో. ఎట్లా అండి, ఏ సీజన్స్? ఇది బార్క్ రిమూవింగ్ సీజను అక్టోబర్ కానించి జాన్యువరి ఎండింగ్ వరకేనే బార్క్ తీయాలి. కనవా సీజన్లో బార్క్ తీస్తే రిమూవ్ అవ్వదు, పీల్ రాదు. ఓకే, ఎందుకంటే ఎందుకు చేతంటే దీంట్లో జిగురు ఉంటుందండి. ఇది జిగురు ఉంటుంది లోన. అంటే బిఫోర్ ఫ్లవరింగ్ అయితే జిగురు ఉంటుంది లోన. బిఫోర్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత జిగురు రాదు లోన. అంటే స్టిక్కి ఈ బార్క్కి మధ్యలో జిగురు రాదు. ఓకే, ఆ టైంలో జిగురు వస్తుంది కాబట్టి రిమూవ్ త్వరగా అవుద్ది. అంటే ఏ సీజన్లో పీల్ చేసుకుంటారు? అక్టోబర్ లాస్ట్ నుంచి జాన్యువరి ఆఖరి లోపలే తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ఇనిషియేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం తీసుకోకూడదు. ఓకే, ఇది కూడా అంతర పంట పామాయిల్లో కానీ ఎక్కడైనా అంతర పంట పండించవచ్చు, బౌండరీ క్రాప్స్ వేసుకోవచ్చు. బౌండరీ క్రాప్ కూడా తినేసుకోవచ్చు. ఓకే, ఏదైనా మాన్యువల్గా తీయవలసి వస్తుంది. ఓకే ఓకే. సో మార్కెట్లో ఎంత పొడవు ఉంటే దాన్ని బట్టి రేట్ ఉంది, వాల్యూ. ఓకే, ఇట్లా మాన్యువల్ పీల్ చేస్తే 2 అడుగులు కూడా పీల్ చేయగలవండి మరి? 2 అడుగులు ఈజీగా పీల్ చేస్తారు. మన దగ్గర ఉన్నారా అట్లా? నేనే చేస్తున్నానండి, ఎవరెందుకని నేనే చేస్తాను. ఓకే ఓకే.